ప్రైజ్ ద లార్డ్. పిల్లరా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దీని వాక్యాన్ని చదువుకుందాం. మొదటి దినవృత్తాంత గ్రంథము 17వ అధ్యాయం 2వ వచనం. 1 Chronicles 17:2. నాతాను, దేవుడు నీకు తోడై ఉన్నాడు, నీ హృదయమందున్నదంతయు చేయమని దావీదుతో అనెను. Then Nathan said unto David, Do all that is in thine heart, for God is with thee. యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామంలో పిల్లరా మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మరి యొక్క నూతన దినాన్ని దేవుడు మనకిచ్చారు. పిల్లరా, దీని అందు మనం సంతోషించాలి, ఆనందించాలి, దేవుని మహింపరచాలి. మంచిది. ఇక్కడ చూసినట్లయితే నాతాను దావీదుతో అన్నటువంటి మాట, నీకు తోడై ఉన్నాడు. ఎవరండి? నీ దేవుడు. నా ప్రియ సహోదరి, నీ దేవుడు, నా దేవుడు జీవగలవాడు, సర్వ సృష్టికి ఆది సంభూతుడైనటువంటి గొప్ప దేవుడు. ఆ దేవుడు మనకు తోడుగా ఉంటే పిల్లరా ఎలాంటి ఆశీర్వాదకరమైనటువంటి జీవితాన్ని మనం చూస్తాం. ఇక్కడ దావీదు దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలని ఆశపడ్డాడు. తను గొర్రెల దొడ్డిలో ఉన్నటువంటి వాడిని గొప్ప రాజుగా చేసినాడు. దేవుడు ఎంతగా కృప చూపెట్టాడో జ్ఞాపకం చేసుకుని దేవుని కొరకు ఒక మందిరం కట్టాలి. దేవుని ప్రజలు ఆ మందిరంలో దేవుని ఆరాధించాలి, దేవుని గణపరచాలి, మహింపరచాలి, ఆయన కృతజ్ఞతాస్తులు చెల్లించాలి, ప్రార్థన చేయాలి. అబ్బా, ఇలాంటి గొప్ప ఆశ అండి. ఉదయకాల సమయంలో మన కుటుంబంలో కూడా నేను మందిరంలోకి త్వరగా వెళ్ళాలి, దేవుని ఆరాధించాలి, దేవుని నా పట్ల చేసిన మేలన్నింటినీ జ్ఞాపకం చేసుకుని నేను కృతజ్ఞతాస్తులు చెల్లించాలి. ఇలాంటి కృతజ్ఞత, థ్యాంక్స్ గివింగ్ మనకున్నట్లయితే అదే నిజమైనటువంటి ఆరాధన, అదే నిజమైనటువంటి వర్షిప్ అండి. కాబట్టి ఉదయకాల సమయంలో దేవుడు చేసినటువంటి ఉపకారం అన్నింటినీ జ్ఞాపకం చేసుకుని కుటుంబ సమేతముగా ఆయన పాదముల యొద్ద దేవుని సన్నిధానంలో మనం ఉన్నట్లయితే ఎలాంటి బ్లెస్సింగ్స్ మనం చూస్తాం, మన కుటుంబాల్లో చూస్తాం. దేవుని భయం మన కుటుంబంలో ఏలుబడి చేస్తుంది. తద్వారా దేవుని యొక్క ఆశీర్వాదములు నిత్యము సదాకాలము మనలో మన కుటుంబాల్లో ఉంటాయి. అలాంటి కృప ఉదయకాల సమయంలో దేవుడు మనందరికీ దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభువైన దేవా, పరిశుద్ధమైన తండ్రి, మరి యొక్క నూతన ఉదయకాల సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. యేసు ప్రభువారిని కలిగి ఉన్నవారు ఎంత ధన్యులు ప్రభువా. మీరు అంటున్నారు ప్రభువా, 1 Peter 2:9 రాజవంశము ప్రభువా, ప్రత్యేకింపబడిన ప్రజలు ప్రభువా, ఎలాంటి గొప్ప ఘనత మీరు మాకు ఇచ్చినారు. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. కాబట్టి ఉదయకాల సమయంలో దావీదు ఎట్లాగా మీ కృతజ్ఞత కలిగి ఉన్నాడో మేము కూడా మా కుటుంబాల సమేతముగా కృతజ్ఞత కలిగి దేవుని సన్నిధిని ప్రేమించిన వారమై దేవుని మహింపరిచే రీతిగా మా జీవితాలు ఉండడానికి సహాయం చేయండి. మీరు చేసినటువంటి ప్రతి మేలోపకారం నాకు కృతజ్ఞత కలిగి నిత్యము జీవించడానికి, తద్వారా ప్రభువా మీ యొక్క గొప్ప ఆశీర్వాదం పొందుకోవడానికి సహాయం చేయమని ఈ దినమంతా మీరు కింద భద్రపరిచి మీ నాన్న మీరు మహింపరుచుకుంటారని, ప్రతి కీడు అపాయం నుంచి భయం నుంచి తప్పించమని యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన బలమైన ఘనమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. My dear brothers and sisters, greetings in the precious name of our Lord and Savior Jesus Christ. Here we see Nathan replied to David, Whatever you have in mind, do it, for God is with you. So what we see here, when your intentions are aligned with God's will and you have a sincere heart, you can move forward confidently, knowing that God is with you. So, the deeper message is, seek God first, act in faith, and remain open to His guidance, even when He redirects your path. May God bless His words in our lives. Amen.